వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీ రాజకీయం మొత్తం వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తామన్న చంద్రబాబుకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. నిన్నటి వరకు వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు 10,000 ఇస్తామంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు. ఎలాగైనా తన పాలనను చంద్రబాబు మెచ్చుకున్నారంటున్నారు జగన్. ఇక చంద్రబాబు వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు. అసలు వాలంటీర్ల వ్యవస్థపై ఏపీలో ఏం జరుగుతోంది, ముందు ఏం జరగబోతోంది, ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో తెలుగుదేశం పార్టీ నేత, పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న విద్యాసాగర్ గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, ప్రస్తుతం ఏపీ సామాజిక సలహాదారుగా ఉన్న జూపుడి ప్రభాకర్ గారు. రైట్, విద్యాసాగర్ గారు, గత వారం 10 రోజులుగా అంటే ఈ పెన్షన్ల పంపిణీ సంబంధించి వాలంటీర్లు, అలాగే వాలంటీర్ల సేవలు, ఈసీ బ్రేక్ వేయడం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన వాలంటీర్ల ఇష్యూ అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి 10,000 ఇస్తామన్నారు. దానిపైన మంత్రులు, మాజీ మంత్రులు రెస్పాండ్ అయ్యారు. నేను నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఎలా అయినా వాలంటీర్ల వ్యవస్థ గొప్పదని చంద్రబాబు నాయుడు కితాబిచ్చారు, సంతోషం అని ఆయన ఒక కామెంట్ చేశారు. రెండోది 10,000 ఇస్తున్నారన్న విషయాన్ని ఎవరు నమ్మొద్దు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా జన్మభూమి కమిటీలో వస్తాయనేది నేను సీఎం కామెంట్. సీఎం ఏమన్నారు ఒకసారి విందాం. వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు 10,000 ఇస్తాడట చంద్రబాబు అన్నాడు. సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకున్నాడు. వాటికైనా సంతోషం. జగన్ పాలన చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉంది, దాన్నన్నా ఒప్పుకున్నాడు, సంతోషం. ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటి దాకా ఏమన్నారు, ఊసిరి వెళ్ళి ఎన్నిసార్లు మారుస్తుందో రంగు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊసిరి వెళ్ళిని దాటిపోయి తాను ఇప్పుడు అంటాడు అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రకటించాడు. చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు, అయ్యా నీ మోసాలు అందరికీ తెలిసినవే. మొట్టమొదటిగా ఈ వాలంటీర్లను పీకేస్తావు, మళ్ళీ నీ జన్మభూమి కమిటీ సభ్యులందరినీ వాలంటీర్లుగా తెచ్చుకొని వాళ్ళు దోచుకునే దానికోసం ఈ 10,000 కూడా అదనంగా వాళ్ళకి ఇస్తావు. రైట్, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటీషియన్, ఏపీ సామాజిక సలహాదారుగా ఉన్న జూపుడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారితో మాట్లాడే ముందు విద్యాసాగర్ గారు, నిన్న సీఎం జగన్ కామెంట్స్ చూశారు. మీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. అలాగే జూపుడి ప్రభాకర్ గారు కూడా నమస్కారం. పాపము జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్లోను ఆయన మాటల్లోనూ ఎంత ఫ్రస్ట్రేషన్ కనపడుతుందంటే, ఈ 10 రోజుల నుంచి వాలంటీర్లు అన్న విషయం లేకుండా ఆయన కానీ ఆయన పార్టీ మనుషులు కానీ సందర్భం లేకుండా అసందర్భంగా మాట్లాడిన సందర్భాలే చాలా ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పడంలో మరి ఈయనకెందుకు అంత బాధ వచ్చిందో నాకు అర్థం కాలే. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రైవేట్ కాంటాక్ట్ పద్ధతులు అనే పద్ధతిని తీసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు ఒకసారి వాళ్ళ గతంలో రివర్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి పర్మనెంట్ అవుతాయా, ఇది చెయ్యొచ్చా, ఈ రకంగా ఇది ఆపోజిట్, వ్యతిరేకము, చట్ట విరుద్ధము, ఎన్ని మాట్లాడారో అందరికీ తెలుసు. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని అట్లాగే కొనసాగింపుగా మళ్ళీ కొన్ని వేల మందిని కాంటాక్ట్ బేసిస్ తీసుకున్నారు అన్ని డిపార్ట్మెంట్లో. మోర్ ఓవర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో తీసుకున్నారు. దట్టు ఏంటంటే లీగల్గా టెస్ట్ ఎగ్జామ్లు పెట్టిన తర్వాత, షార్ట్ అవుట్ చేసిన తర్వాత, వాళ్ళకంటూ పారామీటర్స్ ఇచ్చిన తర్వాత, వాళ్ళకంటూ కొన్ని హక్కులు కల్పించిన తర్వాతనే వాళ్ళకి ఉద్యోగంలో తీసుకోవడం జరిగింది. ఈరోజు డే 1 నుంచి ఇప్పటికీ ఈ రోజుకి నేను మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, ఇంక మా పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే చట్టబద్ధత లేనటువంటి వాలంటీర్ల వ్యవస్థకి చట్టబద్ధత కల్పిస్తూ వాళ్ళకు 10,000 రూపాయలు అనేది కల్పిస్తాము. అది కాకుండా వాళ్ళకు వివిధ మార్గాల్లో ఆదాయం లీగల్గా, ఐఎమ్ రిపీటింగ్ వర్డ్, లీగల్గా వాళ్ళు సంపాదించుకోవడానికి ఉన్న అవకాశాలని యువతను ప్రోత్సహిస్తామన్నమాట. ఈరోజు మేము కొత్తగా చెప్పట్లేదు, వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించట్లేదు, కానీ వాలంటీర్ వ్యవస్థ చేసేటటువంటి రాజకీయ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. అంతే తప్ప వ్యవస్థ అంటే అదేదో ఒకరికి సంబంధించింది కాదు. వాళ్ళు ఇక ఈ వ్యవస్థ అంటే మనం సమాజంలో ఉన్నటువంటి సమూహం
ఈ సమూహంలో ఒక వ్యవస్థ ఉంటుంది. కొత్తగా తీసుకొచ్చాం, మేము కొత్తగా తీసుకొచ్చామని మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలో కొత్తగా ఏ ముఖ్యమంత్రి ఏ వ్యవస్థను ఏ సిస్టమ్ డెవలప్ చేయలేదా? ఇది తీసుకొచ్చారు. తీసుకొచ్చి 5,000 రూపాయలు వాళ్ళ జోబుల్లో పెట్టి మీరు నెలకు వాళ్ళ దగ్గర చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి? మేము అధికారంలో వస్తే ఇల్లీగల్ యాక్టివిటీస్ చెయ్యనీయము, వాళ్ళకి ఈ రకంగా ఇన్వాల్వ్మెంట్ కలగనీయం అనేది మేము చెప్తుంటే ఈ ముఖ్యమంత్రికి ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఆయన ఏం మాట్లాడతారో ఆయనకు అర్థమే కావటం లేదు. వాలంటీర్ లేకపోతే ఆయన వర్క్ చేసుకోలేడా? రైట్. జూపూడి ప్రభాకర్ గారు, చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తే ఏంటి, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారో చేయకపోతే ఏంటి, ముఖ్యమంత్రి నుంచి వైసీపీ నేతలందరూ ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు. మేము చట్టబద్ధత కల్పించి వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తామంటున్నాము. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు అసలు చట్టబద్ధత ఉందా? వాలంటీర్లని ఏ విధంగా ఉపయోగించుకుంటున్న దానిపైన మా అభ్యంతరం, కానీ వాలంటీర్ల వ్యవస్థకు పూర్తిగా మీ విరుద్ధం కాదంటున్నారు విద్యాసాగర్ గారు. సార్ మ్యూట్లో ఉంది సార్ ప్రభాకర్ గారు. వచ్చింది సార్, మాట్లాడండి సార్. నౌ ఇట్స్ ఓకే సార్. ఫైన్ సార్, మాట్లాడండి సార్. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ ని జరుపుకుంటున్నటువంటి సోదరులందరికీ, దానిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వివిధ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీ నాయకులకి అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. వాలంటరీ వ్యవస్థ మీద అక్కస్తోటి మేము ఎప్పుడు మాట్లాడటం లేదు, వాలంటరీ వ్యవస్థను మేము గౌరవిస్తున్నాం అనే మాట మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే వారి తరపున మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం. దేశంలో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏమి కనిపెట్టలేదా? ఒకవేళ వాళ్ళు ఏమన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమైనా వాడుంటే వాడుండొచ్చేమో, బట్ సోషల్ యాంగిల్లో ఇలాంటి వాలంటరీ వ్యవస్థ కానీ లేకపోతే విలేజ్ సెక్రటరీస్ కానీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రితో సహా ఎక్కడ చేస్తున్నటువంటి విధానం లేదు. దీన్ని నిక్కచ్చిగా నేను స్టడీ చేసే సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా కానీ, లేకపోతే ఒక దళితుగా కానీ, లేకపోతే సమాజం మీద ఒక అంచనా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ ఎక్కడైనా ఉందనుకుంటే చెప్పండి, నేను దాన్ని డూప్లికేట్ చేసుకున్న కూడా ఏమి లేదని నేను చెప్తున్నాను. ఒకవేళ అది మంచి వ్యవస్థ అయితే వీ కెన్ డూప్లికేట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థని నిరంతరం మీరందరూ కూడా కంప్లైంట్స్ ద్వారా లేకపోతే విమర్శల ద్వారా రాజకీయ పార్టీల్లో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళని నియంత్రించకపోతే చాలా కష్టమని భావించినటువంటి ఆ భావజాలంతో ఉన్నటువంటి చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ తో సహా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే మీరు ఇంకా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వీటన్నిటికీ లెటర్లు పెట్టి మనుషులు పంపించి స్టేట్మెంట్ ఇచ్చి బహిరంగ సభల్లో మాట్లాడిన విధానం ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోతారని జస్ట్ లైక్ దట్ అనుకుంటే చాలా ఇబ్బందికరం. సతీష్ గారు ఒక అంశాన్ని నేను చెప్తున్నాను. వాలంటీర్స్ అందరూ తిరగబడ్డ తర్వాత, అంటే రైతులు తిరుగుబాటు తర్వాత ఒక 2 బిల్లుల్ని లేకపోతే 2 పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలని 2 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకున్నటువంటి ప్రధానమంత్రిని ఈ దేశంలో ఇప్పుడు చూసారా మీరు? 2 సంవత్సరాల తర్వాత రైతు మూవ్మెంట్ ని ఢిల్లీ సరిహద్దుల్లో లేకపోతే ఢిల్లీలో మొత్తాన్ని ముంచెత్తిన తర్వాత, రైతులు ఉద్యమించిన తర్వాత ఆ బిల్లుని 2 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకున్న ప్రధానమంత్రిని ఈ దేశంలో ఎక్కడైనా చూసారా? అవి సీన్ లేదు. ఎందుకంటే ప్రజా ఉద్యమానికి లేకపోతే ఆయా వర్గాలు కళ్ళెర్ర చేస్తే పాలకులు దిగిరాక తప్పదు. లేకపోతే రాజకీయ నాయకుడు అనేవాడు సరైన పందాలో మాట్లాడకపోతే ఖచ్చితంగా తిరుగుబాట్లు వస్తాయి. దానికే మొన్న వాలంటీర్స్ మీద మీరు చేసినటువంటి అనేకమైన విమర్శలకి ఎలక్షన్ కమిషన్ పేరుతోటి వాలంటీర్స్ ముసలివాళ్ళ మీద, ముసలివాళ్ళకి సర్వీస్ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ మీద మీరు చేసినట్టు ఏంటంటే సర్వీసెస్ ఆపేశారు. సర్వీసెస్ మొత్తం ఆపేస్తే తిరుగుబాటు జరగలేదా? ముసలి వాళ్ళు 40 మంది దాదాపు వడగాల్పులకి ముసలి వాళ్ళు ఎందుకు చనిపోయారండి? 1 రోజు 2 రోజుల్లోనే. ఎవరు బాధ్యత వహిస్తారు వాళ్ళ కుటుంబాలకి? ఒక పక్క ప్రభుత్వం ఆదుకుంటూ ఉంటే, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యవస్థ మీరు రాజ్యాంగ విరుద్ధం అని మేము చెప్పాము. అది రాజ్యాంగ బద్ధంగా ఉందని వి నెవర్ సెడ్. అంటే జూపూడి ప్రభాకర్ గారు,
అంటే వాలంటీర్ల సేవలకే బ్రేక్ వేయమన్నాం కానీ పింఛన్ల పంపిణీ ఆపమని మేము ఎక్కడా చెప్పలేదు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్ వ్యవస్థ ఒకటే ఉందా? రకరకాలుగా ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వ్యవస్థలో ఉన్నారు కదా. ఇది తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి కూడా ప్రస్తావిస్తోంది. రెండోది వాలంటీర్ల మోకుమ్మడి రాజీనామాల వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజీనామాలు చేసిన తర్వాత వాళ్ళని ఏజెంట్లుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టీడీపీ చేస్తున్న రెండో ఆరోపణ. అంటే మీరు వన్స్ దే రిజైన్ లేకపోతే వన్స్ దే స్టాప్ దేర్ సర్వీసెస్ తర్వాత దీస్ ఆర్ ఆల్ ది లేటర్ ఇష్యూస్ సార్ సతీష్ గారు. లేటర్ ఇష్యూస్ బోర్డు ఉంటాయి. అసలు నేను అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే చేతగానే మనుషులు, ముసలి వాళ్ళు కానీ, కుంటోళ్ళు కానీ, గుడ్డోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, లేకపోతే అన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల మీ దృక్పథం ఏంటి? ఎస్, మేము ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి మేము పనిచేస్తున్నాం. దానికి మీరు పెట్టిన పేర్లు ఏంటి? గోని సంచులు ఎత్తుకుపోతారు, గోని సంచులు మోస్తారు, ఇళ్లలో తలుపు కొడతారు, లేడీస్ మాయం చేస్తారు, ఎక్కడెక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఇవన్నీ చెప్పలేదా? ఓకే, చెప్పలేదండి. అక్రమ సంబంధాలు లేకపోతే వాళ్ళు నేటివ్స్ అండి. వాలంటీర్స్ అనేవాళ్ళు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ నేటివ్స్ ఆఫ్ దట్ విలేజ్. రైట్. ఆ నేటివ్స్ లోకల్ గా సర్వీస్ చేద్దామని ఇంట్రెస్ట్ తోటి ఉన్నటువంటి వాళ్ళు. నేను ఇస్తున్నది పెద్ద శాలరీ కూడా నేను చెప్పట్లేదు. 50,000 60,000 అటు కూడా ఎవరికి ఇవ్వట్లా. అవును. There are people జూపిడి గారు who voluntarily came to do service for that local people. రైట్. విద్యాసాగర్ గారు వాలంటీర్ గా వచ్చి అక్కడ సర్వీస్ చేస్తున్నారు, మేము ఎంత ఇస్తున్నాం అన్నది కాదు, అక్కడ ముందు వాళ్ళని ఆ సేవా తత్పరతను గౌరవించాలని జూపిడి గారు అంటున్నారు. ఒకటి. రెండోది, గతంలో ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఇంత గందరగోళానికి కారణమయ్యి మళ్ళీ వాలంటీర్లకు 10,000 ఇస్తామంటే ఎవరు నమ్ముతారు? వాళ్ళ మోటివ్స్ ఏంటో అర్థమయ్యాయి కదా వాలంటీర్స్ వ్యవస్థ మీద, అటు టీడీపీది కానీ జనసేనది కానీ అంటున్నారు ప్రభాకర్ గారు. సతీష్ గారు ఇక్కడ గతంలో ఈ వ్యాఖ్యలు కూడా చేసినమాట వాస్తవమే. కరెక్టే, రికార్డెడ్. కరెక్టే. మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ మా పార్టీ నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు మాటకి ఇప్పటికీ మేము దానికి కట్టుబడి ఉన్నాం. దాన్ని విత్డ్రా చేసుకోలేదే. జూపూడి ప్రభాకర్ రావు గారు మాట్లాడిన దాంట్లో నా ఆన్సర్ ఉంది. ఇప్పుడు లేటర్ ఆన్ ఇష్యూస్ అంట. వాట్ ఈజ్ లేటర్ ఆన్ ఇష్యూస్? ఇప్పుడు సింపథైజర్స్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు పనిచేసి బయటకు వచ్చేసాం, మాకు మేము ఎక్కడైనా పని చేసుకోవచ్చున్నప్పుడు మరి సింపథైజర్గా పనిచేసినట్ట లేకపోతే ఇంతకాలము వాలంటీర్గా పనిచేసినట్ట? ఆయనే చెప్తున్నారు కదా లేటర్ ఆన్ ఇష్యూస్ అని. రెండోది ఏంటంటే బిల్లులు పెట్టి 2 సంవత్సరాలు ప్రధానమంత్రి గారిని మాట్లాడేటువంటి జూపిడి ప్రభాకర్ రావు గారు బిల్లులు పెట్టి విడ్రా చేసి రైతుల పోరాటం మీద అమరావతి భూముల మీద విడ్రా చేసుకున్నటువంటి ముఖ్యమంత్రిని కూడా మేము ఎక్కడ చూడలే. అది కూడా చూడలే. అంటే మనం మాట్లాడే ముందు అన్ని కరెక్ట్ గా ఆలోచించుకొని మాట్లాడాలి. వాలంటీర్ వ్యవస్థను నా బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి గుండె మీద చేసుకొని సన్మానించినటువంటి ముఖ్యమంత్రి గారిని మనం చూడంగా వాలంటీర్లు మేము చెబితేనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తేనే వాలంటీర్లను తీసుకున్నారని చెప్పి చెప్తున్నటువంటి లోకల్ రాజకీయ నాయకుల దగ్గర నుంచి విజయసాయి నాయకులు చేసే వ్యాఖ్యల మీద ఆధారపడే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మా కార్యకర్తలను చెప్పుకున్న తర్వాత నీ కార్యకర్తలను సమాజంలో నువ్వు ఎట్లా తిరగనిస్తావు అని చెప్పి క్వశ్చన్ చేసింది ఎలక్షన్ కమిషన్. చెప్పండి సమాధానం. నేను మొన్న డిబేట్ లో 3 days ముందు మీతో కూర్చున్నా. ఈ రోజు చెప్తున్నా. ఈ రోజు చూపిడి ప్రభాకర్ రావు గారిని అడుగుతున్నా నేను. అటెండర్ దగ్గర నుంచి IAS కి, ఆ యొక్క కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి IPS వరకు గవర్నమెంట్ లో విభిన్న రకాలైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రిక్రూట్ అయినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ 3 సంవత్సరాలు దాటితే ఒక స్థానంలో పనిచేయకూడదని నిబంధన ఉండగా వాలంటీర్లు ఏ రకంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి 5,000 కావచ్చు, 5 రూపాయలు కావచ్చు, అది 10,000 కూడా కావచ్చు తీసుకున్నప్పుడు ఏ రకంగా ప్రజల దగ్గరికి వెళ్తారు? గవర్నమెంట్ ఉద్దేశం లేనటువంటి రూలు వీళ్ళకి ఎట్లా వర్తిస్తుంది చెప్పండి. కానీ ఇప్పుడు వాలంటీర్లు ఆ 50 కుటుంబాలకి ఆ 50 కుటుంబాల్లో ఉన్న వ్యక్తే కదా ఉంటున్నాడు. ఆ 50 కుటుంబాలకు సంబంధించి కోఆర్డినేట్ చేయటం, సర్వీసులు అందించడం, ఇది ఒక మాఫియా సతీష్ గారు. ఇప్పుడు వాళ్ళని స్థానచలన ఎట్లా కలిగిస్తారు? అసలు ఆ వ్యవస్థలో ఉన్నది వాలంటీర్గా ఆ 50 ఏళ్లలో ఎవరు పని చేయడానికి? ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్న SI వాళ్ళ ఊర్లో పనిచేస్తున్నాడా? వాళ్ళ ఊర్లో ఉండే అటెండర్ వాళ్ళ ఊర్లో పనిచేస్తున్నాడా? వాళ్ళుండే ఊర్లో వాళ్ళ దఫేదారు వాళ్ళ ఊర్లో పనిచేస్తున్నాడా? లేదు కదా. మేము అదే చెప్తున్నాం. అంటే వాళ్ళు వాలంటీర్ గా సేవ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళపై ఇంకా నిబంధనలు పెట్టి వాలంటీర్ కూడా ఒకరు ఉండేటప్పుడు లోకల్ పర్సన్స్ ఉంటారు కదా. నో, వాలంటీర్ అంటేనే
స్వచ్ఛందంగా ఏమి ఆశించకుండా వచ్చి పని చేయాలి. కానీ ప్రభుత్వం 5,000 రూపాయలు హానరీ అమౌంట్ ఇస్తోంది. అందులో పనిచేస్తున్నటువంటి క్వాలిఫైడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారు, ఎంఎస్సీలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది 5,000 రూపాయల కోసం పనిచేస్తున్నారు. ఇది తప్పు. వాళ్ళ చదువుకు అర్హత తగిన విధంగా వాళ్ళను ఉపయోగించుకోవటం లేదు. మీరు రాజకీయాల్లో ఇన్వాల్వ్ చేసి మీరు వాళ్ళని ఉపయోగించుకుంటూ సమాజం మీద ఇంకో కోణాన్ని చూపిస్తున్నారు. అది తప్పు. అది మేము ఆ రకంగా వాడుకోము, మేము ఇంకో రకంగా వాడుకుంటామని చెప్పాం. సమాజం ఇంకో విషయం, సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు రకరకాలుగా తప్పులు చేస్తుంటారండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సార్, ఇదే టీవీలో కూర్చొని మాట్లాడుతున్నాను నేను. ఒక ఎస్ఐఓ లేదంటే కానిస్టేబుల్ ఎవరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, రీజన్ లో పనిచేసే వ్యక్తి ఒక ఏదైనా చేయకుండా పని చేసాడు అనుకుందాం, మనం ఏం పెడతాం సార్? ఏమని పెడతాం? పోలీసు మీద యాంటీ క్యాప్షన్ ఒకటి పెడతాం. ఇట్ మీన్ దట్ అందరికీ వర్తించినట్ట కాదు. ఆ వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని మాత్రం మాట్లాడతాం. చంద్రబాబు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, ఆ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థలో ఇంతకాలము ఎవరైతే కొన్ని చేయకూడని పనులు చేసి ఉంటారు వాళ్ళ మీద వచ్చే ఆరోపణల మీద వాలంటీర్ మీద అంటర్ మీద పడుతుంది కదా. మీరు జూపిడి ప్రభాకర్ రావు గారు వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసినప్పుడు, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కామెంట్స్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ లో ఒక వ్యతిరేకత వచ్చింది. అదే కాబట్టి వాళ్ళు ఇప్పుడు 10,000 మీరు ఇస్తారంటే నమ్మే వాతావరణం ఉంటుందా? ఏమండి, వాళ్ళు సమాజంలో ఇప్పుడు ఈసీ బ్రేక్లు వేయటము, తర్వాత మీరు ఈ తరహా ఆరోపణలు చేయటం. నిజమైన వాలంటీర్లు ఎవరైతే ఉంటారో, నిజంగా సమాజ సేవ జూపిడి ప్రభాకర్ ఆపాదించుకుంటున్నటువంటి నిజమైన సమాజ సేవ చేయాలనుకుంటున్నట్టు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. లేదు పార్టీ సింపథైజర్స్ గా ఉండే వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తారని మేము అనుకుంటున్నాం. రైట్. జూపిడి ప్రభాకర్ గారు, పార్టీ సింపథైజర్స్ గా ఉన్న వాళ్ళందరూ రోడ్లపైకి వస్తారు, నిజంగా వాలంటీర్ సర్వీస్ చేయడానికి వచ్చిన నిజమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు. ఎక్కడా లేని రూల్స్ వాళ్ళకి ఎందుకు? రెండోది, ఒకరిద్దరు తప్పులు చేసిన అంశాన్ని ప్రస్తావిస్తున్నాం కానీ ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ అసలు కరెక్ట్ కాదని మేము అనలేదు అంటున్నారు విద్యాసాగర్ గారు. అంటే అనకపోతే సంతోషమే సార్, కానీ సమాజం మొత్తం ఏం భావించింది? ఈ మాట అడగండి సతీష్, జూపిడి ఇప్పుడే మాట అడగండి. ఐఏఎస్లకి అటెండర్ రూలు 5 సంవత్సరాలు ఒక స్థానంలో ఉండే పని చేయొచ్చునా? ఏ చట్ట పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు పని చేయొచ్చు చెప్పండి జూపిడి ప్రభాకర్. అడుగుతా అంటే మీరు అధికారంలోకి వస్తే వాలంటీర్లు ట్రాన్స్ఫర్స్ తర్వాత మేము రాలేము. ఇప్పుడు సతీష్ గారు 5,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ధనం తీసుకున్నటువంటి వ్యక్తి ఒక స్థానంలో ఏ చట్ట పద్ధతి ప్రకారం దీనికి సమాధానం చెప్పండి సార్. విద్యాసాగర్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు సార్. ఇక్కడ సోదరులు కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న విధానం కనబడుతోంది. ఆర్ యూ సపోర్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటరీ వ్యవస్థ సిస్టమ్ ఆర్ నాట్ అనేది ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి స్పష్టత కావాలండి. నంబర్ 1, మీకు అసలు వాలంటరీ వ్యవస్థ మీరు ఒక మాఫియా అన్న తర్వాత మీకు సర్వీసెస్ మీద కానీ, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ మీద కానీ, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ జాబ్ చార్ట్ ని కానీ, దీని మీద మీకు ఒక అభిప్రాయమే ఇది ఒక ప్రభాకరణ ఒక్క మాట ప్లీజ్ స్టిక్ ఆన్ దట్ వర్డ్ ప్లీజ్. ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్టాండర్డ్ మెథడాలజీ ఏదైతే ఉందో, ప్రభుత్వానికి ఇప్పుడు చట్టబద్ధత లేనట్టు వాలంటరీ వ్యవస్థకి ప్రభుత్వము కార్యక్రమ నిర్వహణ కోసం ఎట్లా ఏ రకంగా ఇస్తుందన్నా? నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా. మీ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, నిజంగా సేవ చేయాలని వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము మాట్లాడటం లేదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ గురించి మాఫియా అని మాట్లాడతాం. విద్యాసాగర్ గారు, జూపిడి గారు రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పుడు నా టైం కొంచెం నాకు ఇవ్వండి సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు మాఫియా అన్నది నేను కాదు, మిత్రుడే అన్నదాన్ని నేను చెప్తున్నాను. దానిలో మీరు ఒకటి మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అనుకుంటే నాకే అబ్జెక్షన్ లేదు. ఫస్ట్ మీరు ఒక వాలంటీర్ ని మీరు ఎవరితో పోల్చారంటే, గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీ తోటి, ఐపీఎస్ తోటి, లేకపోతే ఎస్ఐ తోటి, వీళ్ళందరితో పోల్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళ సర్వీసెస్ వాడుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి బైలాస్ కానీ, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఎక్కడ వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, తర్వాత ప్రమోషన్స్, డిపిసిలు, ఇవన్నీ కండిషన్స్ లేవండి స్పష్టంగా. అంటే దాని విధానమే వాలంటరీగా పెట్టినటువంటి విధానం. అవసరం లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. అంతేగాని వాళ్ళు ప్రమోషన్ ఇస్తామని, ట్రాన్స్ఫర్లు చేస్తామని ఇవన్నీ మేము పెట్టలేదండి. ఒకటి మీరు మీ ఆలోచనలో ఆ విధంగా ఉంటే మీరు విమర్శించే విధానానికి దీన్ని కూడా యాడ్ చేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. అంటే ఇక్కడ నేను ఒక అంశాన్ని, మీరు అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ వాలంటీర్లు చూసి
అతను ఒక స్మాల్ లోకల్లో ఎంప్లాయీ కదా, లేకపోతే లోకల్ వాలంటీరే కదా, లేకపోతే లోకల్లో మీరు అనుకున్నట్టుగా ఒక సర్వీస్ చేసే వ్యక్తే కదా. ఎందుకో ఆఫ్టర్ ఆల్ ఒక 50 ఇళ్లను చూస్తే ఒక వ్యక్తి సర్వీసెస్ ఆ ముసలి వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు మనం చేయలేకపోతున్నాం, వాళ్ళకి చేస్తున్నాం. వాళ్ళని చూసి భయపడిపోయే ఒక పెద్ద పార్టీ 5 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాల నుంచి నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పుకునే ఈ జనసేన వీళ్ళు ఇంతలా కంగారు పడిపోతున్నారు. దాంట్లో సర్వీసెస్ లో అర్థం ఏంటంటే అసలు వాట్ ఈస్ మీనింగ్ ఫర్ రన్నింగ్ ద గవర్నమెంట్? అంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి వాలంటీర్ 50,000 సంపాదించుకునేటట్టుగా నేను అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు అన్నారు మొన్న. తర్వాత 2 రోజుల కిందట 10,000 ఇస్తామని ఇంకా ఉగాది రోజు అనౌన్స్మెంట్ చేశారు. దాన్ని నేను చెప్తున్నా, రంజాన్ రోజు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఉగాది నాడు 10,000 రూపాయలు, రంజాన్ నాడు ఏమైనా 15,000 రూపాయలు కానీ పెంచుతాడేమో. లేకపోతే వాళ్ళకి ఈయన సంపాదన పెంచే మార్గాలు ఏమన్నా ఎక్స్పర్ట్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత సెల్ ఫోన్ కనిపెట్టడం, టీవీలు కనిపెట్టడం, అలాంటి ఎన్ని కనిపెట్టాం కాబట్టి వాళ్ళకి ఏమైనా కొత్త ఆదాయాలు ఏమైనా చూపించేసి 50,000 దాకా పెంచుతాడేమో. సరే అవన్నీ చేసుకో, ఒకవేళ మీకు ప్రజలు అవకాశం ఇస్తే మీరు అవన్నీ చేసుకోండి. బట్ యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ యువర్ లోకల్ స్టాండ్ ఆన్ వాలంటీర్స్? ఇది అర్థమైపోలే జనాలకి. ఎందుకు మళ్ళీ మీరు ఎన్ని కప్పించుకోవడం కోసం అర్ధరాత్రి ఫోన్ చేసి అబ్బాయి నేను అనలేదు, నాకు పొరపాటు అయిపోయింది, అలా అర్థం చేసుకొని పెట్టుకోండి, ఇది ఒక మాఫియా. వాలంటీర్ల వ్యవస్థ పైన టీడీపీ జనసేన మైండ్ సెట్ ఏంటో, వాళ్ళ విధానం ఏంటనేది క్లియర్ గా అర్థమైపోయిన తర్వాత కూడా మళ్ళీ కప్పిపుచ్చుకోవడానికి 50,000 సంపాదిస్తామనటం, 10,000 ఇస్తామని అనటం, ఇవన్నీ తెర ముందుకు తెస్తున్నారు. జనాలకు అర్థమైపోయింది, వాలంటీర్లకు అర్థమైపోయింది ఈ 2 పార్టీలు వాలంటీర్లకు వ్యతిరేకమని. ఇది జూపుడు గారు ప్రస్తావిస్తుంది. ఒకటండి, వైసీపీ వాళ్ళు చేసే ప్రచారానికి మామూలు ప్రచారం కాదు. ఏం మాట్లాడినా వాలంటీర్లు అంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు. ఇదే సందర్భంలో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చేశామంటే ఇక్కడి నుంచి పారిపోతారు. ఆ ప్రస్తావన వద్దులేండి, లింక్ లేదు. నేను చెప్తున్నా, సందర్భయోచితంగా మాట్లాడుకునే క్రమంలో వాళ్ళు చాలా పై స్థాయిలో మాట్లాడుకుంటా అంటారు. వాళ్ళు ఇరుకోవడంలో చాలా నిష్ణాతులు వాళ్ళంతా కూడా. వాళ్ళేదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడుతా ఉంటారు. వాళ్ళు మాట్లాడారని కాదు, గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయి కదా. మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మాట్లాడారు, సతీష్ గారు ఇందాకే చెప్పాను నేను, మేము ఆ వ్యాఖ్యల్ని ఇప్పటికీ మా పార్టీ వెనకలికి తీసుకోలేదు, తీసుకునే అవకాశం లేదు. నేను చెప్పే మాటలకి ఇంపాక్ట్ ఎక్కువ. నేను నేను చెప్తాను. ఇప్పుడు వాళ్ళకి ఆ సర్వీస్ రూల్స్ లేదు, వాలంటీర్లో సిస్టమ్ లేదు అంటే మరి 5,000 రూపాయలు ఏ ప్రాతిపదికన ఇస్తున్నావు? ఎందుకోసం ఇస్తున్నావు? ప్రభుత్వ ధనము ఉపయోగించేటప్పుడు ప్రాతిపదిక ఉండాల్సిన అవసరం అంటారా లేదంటారా? మీరేదో ఇచ్చేస్తున్నాము అవన్నీ పెట్టలేదంటే పెట్టమని అడుగుతున్నాం, మేము చట్టబద్ధత కల్పించమని అడుగుతున్నాం. ఇష్యూస్ మీద చాలా మంది కోర్టులకు కూడా వెళ్ళారు, కానీ కోర్టులు 5,000 ఇవ్వద్దని, వాలంటీర్ వ్యవస్థను వాడుకోవద్దని ఎక్కడ చెప్పలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈసీ నేపథ్యంలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సేవలకు బ్రేక్ వేసింది. ఒకటి హైకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. జూపూడి ప్రభాకర్ ఆయన మిలిటరీలో పనిచేసి వచ్చిన వ్యక్తి, ఆయనకు అర్థం కావాలి చెబితే మనం. కోర్టు అబ్జర్వేషన్స్ కూడా కాదు, మేము చాలా గొప్ప, మేము తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్ప, మేము చాలా సుప్రీము, మా నాయకుడు చాలా సుప్రీము అనుకునే పరిస్థితి ఉంటే 1-to-1 జూపూడి ప్రభాకర్ రావు గారితో ఏ రోజైనా అరేంజ్ చేయండి. ఎన్ని అక్రమాలు చేశారో, ఎంత ఈ సమాజం మీద దుష్ప్రభావం పడిందో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారాలతో సహా ఒక వాలంటీర్ వ్యవస్థ మీద పార్టీ ఆధారపడిందా, లేకపోతే నాయకులు ఆధారపడ్డారా, ద్వితీయ స్థాయి నాయకులు ఆధారపడ్డారా, వాళ్ళు లేకపోతే మీరు ఎలక్షన్ చేసుకోలేరా? ఇంకో విషయం, వాలంటీర్ వ్యవస్థ ప్రజాసేవలకు అంటున్నారు, కానీ పార్టీ సేవలకు కూడా అంతర్లీనంగా వాడుకుంటున్నారు, బహిరంగంగానే దాన్ని వాడుకుంటున్నారు. మేము అందుకే పదే అంశాన్ని తెర ముందుకు తెస్తున్నాము. మా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, పబ్లిక్ కి వాలంటీర్లకి మేమంటే ఏంటో తెలుస్తుంది అంటున్నారు విద్యాసాగర్ గారు. సార్ దీన్ని అంటే వాళ్ళు ఎలా చెప్తే నాకు వాళ్ళకి అర్థం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అంటే సొసైటీ ఏం భావిస్తూ ఉంది, వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళేం భావిస్తూ ఉన్నారు, వాళ్ళ ద్వారా సర్వీసెస్ అందుకోవటానికి ఉదయాన్నే 1వ తేదీ నాడు లేకపోతే ఏ అవసరం ఉన్నా పిలిస్తే పలికేవాడు ఒక వ్యక్తి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు వెళ్ళలేదండి. ఈ
ఈ 1వ తేదీ నుంచి దాదాపు 6వ తేదీ దాకా ముసలి వాళ్ళ మాటలు ఎవరు వినలేదా? అంటే మనం అసలు వదిలేసేయండి. చూసాం సార్, అదే అక్కడక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. సతీష్ గారు, నేనేమంటానంటే మేమిద్దరం చేసే కామెంట్స్ ని, రాజకీయ నాయకుల కామెంట్స్ ని వదిలేసేయండి. మీరు అసలు ఎగ్జాంపుల్ గా సాక్ష్యంగా నాకు వాళ్ళ కామెంట్స్ నేను పెట్టగలిగితే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఏది చెప్పారు? పండు ముసలి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, వాళ్ళు మేము ఈ అవస్థలు పడే కదా, మేము ఆఫీసులకు వెళ్ళలేకపోయాము, మమ్మల్ని తీసుకెళ్లేవాడు లేడు, మాకు అక్కడ ఎండల్లో పడి చచ్చిపోయేవాళ్ళని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వాడు పొద్దున్నే వచ్చేసి మా ఆత్మ గౌరవాన్ని పెంచాడు మా ఇంట్లో సహా. ఈ రోజు మాకు అన్నం పెట్టినట్టు కొడుకు కోడలు 1వ తేదీ నాడు వాలంటీర్ వస్తే ఒక్క నిమిషం టైం తీసుకుంటా, మీరు ఒక టైం తీసుకుంటా. ఏదైతే జూపిడి ప్రభాకర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారో, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆర్డర్ లో ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళు, లేలేని వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు తీసుకోమని ఇస్తే కావాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన మీడియాను పెట్టుకొని మంచాలు వేసుకొని ఒకేసారి 20 మంది 30 మంది పరిగెత్తుకుంటా వచ్చే డ్రామా ఆడినటువంటి పార్టీ గురించి ముసలి వాళ్ళు, ముద్రగ వాళ్ళు కాపీలో ఉందా? ఇవ్వద్దు రావాలని చెప్పి ఆర్డర్ కాపీలో ఉందా? చూపిడన్నా మీరు వాలంటీర్లు అయితే ఇవ్వద్దని ఉంది కదా. వాలంటీర్లు ఇవ్వద్దు, గ్రామ సచివాలయం ఇవ్వాలని ఉంది కదా. ప్రభుత్వం ఎందుకు ఆ పని చేయలేదు? ఎందుకు సిఎస్ ఆ పని చేయలేదు? చెప్పండి. ఏదో వచ్చి వాళ్ళ మీద అతి ప్రేమ చూపించి మాట్లాడుతున్నారు. పెన్షన్దారులు అయితే ఇబ్బందులు పడిన వాటి వాస్తవం మనం క్లియర్ కట్ గా చూసాం. ప్రభుత్వం చేసినటువంటి కుట్రది. రైట్, మీరేమో కుట్ర అంటారు, మీరు వాళ్ళేమో వాలంటీర్ సేవలు బ్రేక్ అయిపోవడం వల్ల మొత్తం సిస్టమ్ డైల్యూట్ అయిపోయింది అంటారు. మురళీధర్ రెడ్డి ఉన్నాడు, అసలు ఇవ్వద్దు చెప్పినట్టు. సమయం కూడా అయిపోయింది. మాట్లాడే వద్దు ఇక్కడ. జూపిడి గారు ప్లీజ్ కన్క్లూడ్ సార్, టైం అయింది సార్. సతీష్ గారు మాట్లాడండి సార్. నాకు ఒక చిన్న 1 సెకండ్ అవకాశం ప్లీజ్ సార్. అవతల ఆ సోదరుడు ఏం పేరు, బ్రదర్ పేరు? విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారా? అసలు దీనిలో అంత ఆవేశపడాల్సిన అవసరం, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం, దాన్ని మీరు స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం నాకైతే వాలంటీర్ వ్యవస్థ మీద డిస్కషన్ లో ఇంత మీరు బీపీ పెంచుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. మీకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ సర్వీస్ అనేది ఒక మేజర్ రోల్ గా ఉంటుందనే దాన్ని మీరు మర్చిపోయి కక్షపూరితంగా మాట్లాడే విధానం ఏంటి? అసలు మీరు ఇంకొక వ్యవస్థని ఇంకొక వ్యక్తి ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని మీరు మాఫియా అనే విధానం ఏంటి? అంగీకరించే ప్రసక్తే లేదు. ఏ చట్ట పద్ధతి హార్ట్స్ లో ఉన్నాయి, కాంటాక్ట్ లేదా? ఇంత మీరు బరి తెగించి మాట్లాడుతున్న విధానం మీకు ఎవరైనా డిపెండెన్స్ ఎవరైనా ఏమైనా అర్థం చేసుకుంటాడు అంటే ఏమైంది? మీరు జన్మభూమి గారు చేసి కదా ఓడిపోయింది. ఎందుకు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని మీరు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారని నేను సీఎం కూడా అన్నారు. ప్లీజ్ సార్ కన్క్లూడ్. ఒక లీక్స్ లేని వ్యవస్థ, మిడిల్ మ్యాన్ లేని వ్యవస్థ, మీరు పెట్టినటువంటి జన్మభూమి వ్యవస్థ, అలాంటి లేకుండా ఫ్రీ సర్వీస్ ఉండే వ్యవస్థని ఒక ఫ్రీ ఫ్లో ఉండే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఒక బటన్ నొక్కితే వాళ్ళకి అకౌంట్ లోకి వెళ్తే అకౌంట్ నుంచి డ్రా చేసి వాళ్ళకి ఇచ్చే సహాయకులు పెడితే ఆ సహాయం చేసేవాడి మీద మీరు ఎంత విరుచుకు పడుతున్నారే. వాడిని సమర్థించుకోవడం కోసం మేము 50,000 ఇస్తాం, మీకు టెక్నాలజీ వాళ్ళు బతిలాడుకుంటున్నారే. సర్వీస్ పట్ల ఉన్నటువంటి మీ అభిప్రాయాలు ఇవే. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.